అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. నోరు తెరిచి ఈ రాత్రికాల సమయంలో దేవా, ఆకాశమందున్నవాడా, అయ్యా ఆకాశమందంతటా భూమి ఎందంతటా నీ మహిమ ఎంత గొప్పది నాయన అని ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రతి ఒక్కరం కూడా ప్రభు వైపు మన కన్నులెత్తుదాం. అందరం నోరు తెరిచి యేసయ్యకు స్తోత్రం చేద్దామా? యేసయ్యకు స్తోత్రం చెప్పండి ఒకసారి అందరం బిగ్గరగా. యేసయ్యకు వందనాలు చెప్పండి. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంతవరకు దేవుడు మనందరినీ నడిపించి ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. కృపగల దేవా స్తోత్రాలయ్యా. నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. మీకే వందనాలయ్యా. స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా గుండె లోతుల్లో దేవుని మీద దాచుకున్న ప్రేమంతటిని కూడా ఈ ఆరాధన ద్వారముగా వెళ్ళగలుగుదాం. ఆత్మతో సత్యముతో దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా కృతజ్ఞతార్పణలను నైవేద్యమును జీవ ఫలమును దేవాది దేవునికి అర్పిద్దాం. ఈ 40 రోజులు కూడా దేవాది దేవుడు మనకు అనుకూలతను దయచేశారు. దేవాది దేవుడు మనకు ఆరోగ్యమును ఇచ్చాడు. ఈ రీతిగా ఆయన్ని ఆరాధించడానికి అవకాశమును ఈ ఆధిక్యతను ఆయన మనందరికీ కూడా అనుగ్రహించి ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నోరు తెరుద్దాం. మరి ఎక్కువగా మరి బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? చక్కని పాటని సమయంలో పాడుతూ ఉండగా ఆ పాటను అనుభవపూర్వకంగా సంఘమంతా కూడా కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉత్సాహముతో ఆర్భాటముతో జయధ్వనులతో దేవాది దేవుని సమయంలో మనందరం కూడా ఆరాధిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము.
రెట్టింపు ఘనతగా బాధలను నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన ఘనత దుఃఖమునే నాట్యముగా మార్చి ఓడిదకే అందానీయమా దుఃఖమునే నాట్యముగా
నిబంధన తొలగదంటివే. సకలాసురాలకు కాంతులు సర్వాధికారికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా మహింపొందారు నాయన, ఆరాధన ద్వారా మహింపొందారు ప్రభువా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, ప్రేమగల దేవుడా, దయగల ఆత్మ, గొప్పగల యేసు, నీకు వందనాలు, నీకే ఆరాధన నాయన. ఈ సమయంలో నీ దైవదాసులు నాయన వాక్య భావంలోకి వెళుతుండగా అయ్యా నీ దైవదాసుల ముఖాంతరం నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా సంఘానికి, మా హృదయాలకు కావాల్సిన మాటలు, వాక్యాన్ని దయచేయండి. నీ దైవదాసులు నాయన నీ ఆత్మతో అభిషేకించిన ఆయన అయా ప్రాణాత్మ దేహంలో ముట్టి మా సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. యేసు నామములో ప్రార్థించండి. ఆమేన్.